హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు గోంగూర పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. అది ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూడగానే మీకు కలర్ అయితే తెలిసిపోతుంది అనుకుంటున్నా. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మెంతులు ఇంకా ఆవాలు లైట్గా రోస్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. సో నేను చూపిస్తున్నట్టుగానే మీరు చేసేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో నేను ఇక్కడ ఒక 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. కొంచెం ఒక 1 బౌల్ ఆఫ్ రైస్ అనమాట. సో ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా గోంగూర, ఫ్రెష్ గోంగూర తీసుకొని, సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీకు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ నువ్వులు, సో ఇవన్నీ కూడా మనం చాలా అంటే చాలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని, అది చల్లారిన తర్వాత దాన్ని కొంచెం మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. అది లైట్గా బరకగా ఉన్నా పర్వాలేదు, స్మూత్గా ఉన్నా పర్లేదు, మీ ఇష్టం. సో ఏంటంటే చాలామంది తెలియదు, వేడిగానే వేసేస్తారు మిక్సీలో, అది చాలా కొంచెం ఇదవుతుందన్నమాట. సో చల్లారిన తర్వాతే వేసేయండి. సో ఇలా పౌడర్ అయితే వచ్చింది కదా, చూసారా పౌడర్ ఎంత బాగుందో అసలు. సో ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంటే నేను ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నానండి. నువ్వుల నూనె వేసుకున్నాక అందులో మనం పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, ఆవాలు, అల్లం, ఇంకా జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. సో పులిహోరకి నార్మల్గా ఇవన్నీ వేస్తాం కదా, సో సేమ్ అదేవే అనమాట. ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని చాలా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి. సో టెన్షన్ ఏం పడకండి, నువ్వుల నూనె ఇలాగే వస్తుంది, బబుల్స్ లాగా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మనం ఏదైతే రెడీ చేసుకున్నామో గోంగూర, సో గోంగూర ఏంటంటే దాంతోపాటు టమరెట్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎలా చేస్తాను అంటే, ప్రాసెస్లో గోంగూరని వాష్ చేసి పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద చాలా అందులో టామరెట్ వేసేసి కొంచెం కలిపేసుకోవాలండి. అది మనకి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో పసుపు ఇంకా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలా గోంగూర పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇందులో ఏంటంటే కొంచెం టమరెట్ వేసుకుంటున్నాను, వాటర్. ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో మనం గోంగూర ఇంకా కొంచెం చింతపండు వేసుకుని, అలాగే పసుపు సాల్ట్ వేసుకొని లిటిల్ బిట్ ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. అది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసామో నువ్వుల నూనెలో అందులోనే వేసేసుకోవాలన్నమాట గోంగూర పేస్ట్. సో ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. సో ఆల్రెడీ మనం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి కొంచెం ఒకసారి టేస్ట్ చూసుకోండి. సో నేను ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానో పౌడర్, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. సో దాంతోపాటుగా రైస్ కూడా వేసేసుకోండి. ఇట్స్ ఆల్మోస్ట్ డన్ అనమాట. సో రైస్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఉంటుంది చూడండి, టేస్ట్ నార్మల్గా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసేసేయండి వెంటనే. గోంగూర చాలామంది డిఫరెంట్గా ట్రై చేస్తారు, పులిహోర కూడా ఒకసారి చేసుకోండి. ఇది ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కానీ ఏం కాదు, చాలా సింపుల్ అసలు. ప్రాసెస్ చాలా లెంతీగా ఉండొచ్చు, బట్ ఏంటంటే వింటర్లో మనకి ఇలా వేడివేడిగా తింటుంటే బాగుంటుంది టేస్ట్. సో హెల్త్ కూడా చాలా మంచిది. పులిహోర మనం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ.